రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పవర్లూమ్ వార్పిన్ వై పని కార్మికులు కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. కార్మికులతో చర్చలు జరిపి వెంటనే సమ్మెను విరమింపజేయాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. పోరాడదాం పాలిస్టర్ వస్త్రానికి కూలి పెంచేంత వరకు. యజమానుల మొండి వైఖరి వెంటనే కార్మికుల కూలీ ఒప్పందం చేసే విధంగా అధికారులు చర్యలు. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. అగ్రిమెంట్ కాలయాపన పోరాడదాం పాలిస్టర్ వస్త్రానికి కూలి పెంచేంత వరకు. జిందాబాద్ సిఐటియు, కార్మికుల ఐక్యత. పవర్లూమ్ వార్పిన్ వైపన్ కార్మికుల ఐక్యత. పాలిస్టర్ వస్త్రానికి వెంటనే కూలి పెంచి అగ్రిమెంట్. యజమానుల ఉండి వైఖరి, యజమానులు కూలీ పెంచే విధంగా పాలిస్టర్ కూలీ పెంపు పట్ల యజమానుల నిర్లక్ష్య వైఖరి. పాలిస్టర్ కూలీ పెంపు పట్ల కాలయాపన, వెంటనే కూలీ పెంచి అగ్రిమెంట్. పాలిస్టర్ వస్త్రానికి వెంటనే కూలీ పెంచి అగ్రిమెంట్. పాలిస్టర్ కూలీ వార్పిన్ వైపను కార్మికులు ఆసాములు వివిధ రకాలుగా ధర్నా కార్యక్రమం చేసినప్పుడు కూడా యజమానుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళు వివరించడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏనాడు కూడా సమ్మెలకు వెళ్ళదని పెంచిన పరిస్థితుల్లో ఇప్పుడు యజమానులు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా యజమానులు ఖచ్చితంగా కూలి పెంచే అవసరం ఉంది. పెంచడంలో మాత్రం దీన్ని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తీసుకెళ్తామని ఒక హెచ్చరిక మీకు చెప్తున్నాము. పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ వైపన్ కార్మికుల కూలీ పెంచాలని చెప్పి మరి ఏప్రిల్ 27 సోమవారం రోజు నుంచి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి యజమానులు పవర్లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ చర్చలు జరిపి 10 పిక్కులకు 25 పైసలు ఉన్నదాన్ని 3 పైసలు పెంచి 28 పైసలు, చిన్న పన్నకు పెద్ద పన్నకు 29 పైసలు పెంచుతామని చెప్పి అనడం జరిగింది. కానీ దానికి సంబంధించిన అగ్రిమెంట్ రాసివ్వలేదు. అదేవిధంగా వార్పిన్ కార్మికులకు సంబంధించి కూడా మరి 40 రూపాయలు 1000 పోగులకు పెంచాలన్నప్పుడు చర్చలు జరిపారు. కొంత మేరకు పెంచుతామన్నారు కానీ పూర్తిగా పెంచకుండానే మధ్యలోనే చర్చల నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వైపని కార్మికులకు సంబంధించిన కూలీ చర్చలు కూడా జరపనటువంటి పరిస్థితుల్లో మరి కార్మికుల కూలీ పెంపు పట్ల యజమానులు కాలయాపన చేస్తూ మరి కార్మికులకు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి కార్మికులందరం కూడా చేనేత జౌళి శాఖ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఏడీ గారికి మరి యజమానులపై వెంటనే చర్యలు తీసుకొని పవర్లూమ్ వార్పిన్ వైపన్ కార్మికుల కూలీ పెంచి అగ్రిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి కార్మికులు మరి పని చేస్తేనే పూటగడిచే పరిస్థితుల్లో 3 రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నా కూడా ఈ యజమానులు కూలి పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సంబంధిత లేబర్ అధికారి DCL గారు కూడా ఇక్కడ వచ్చి చర్చలు జరిపినప్పుడు మరి మా సమక్షంలో అది యజమానులు మేము రేపు సోమవారం లేదా మంగళవారం వరకే పూర్తిగా అందరి అగ్రిమెంట్ చేసి కూలి పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవైపు అధికారులను ఆ రకంగా చెప్తూ మరి ఇక్కడ చూస్తున్నట్లయితే కాలయాపన చేస్తూ కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తూ నష్టం గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు చర్యలు తీసుకొని కూలి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా యజమానులు కూడా మరి కార్మికులు ఇప్పటికే సరి అయినటువంటి వేతనాలు రాక ఇతర వృత్తులకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కార్మికులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, పరిశ్రమను బాగుపరచుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వెంటనే చర్చలు జరిపి సానుకూలంగా చర్చలు జరిపి కూలి పెంచి ఒప్పందం చేసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ సమ్మెను ఉధృతం చేసి అయినా కూలి పెంచేంత వరకు పవర్లూమ్ వార్పిన్ వైపన్ కార్మికుల కూలి పెంచేంత వరకు ఈ పోరాటం సమ్మె చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.